శివన్నారాయణ ఆఫీస్‌కి వచ్చి కార్తీక్ సంతకం చేయాల్సిన ఫైల్ మీద తను చైర్మన్‌గా సంతకం చేసి ఆ ఫైల్‌ని జోష్నాకిస్తాడు. ఇక జోష్న అయితే భయపడిపోతూ ఉంటుంది. తాతయ్య, బావ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు. మళ్ళీ గొడవ అవుతుందేమో అని అంటుంటే, ఇక శివన్నారాయణ అయితే చైర్మన్‌గా నేను సంతకం చేశాను. ఆ ఫైల్‌ని సీఈఓగా నువ్వు తీసుకున్నావు. ఏం గొడవ జరుగుతుందో చూద్దామని తను కూడా అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ తన క్యాబిన్‌లో తను సంతకం చేయాల్సిన ఫైల్ కనిపించకపోయేసరికి ఇక మేనేజర్ని పిలిచి ఆ ఫైల్ సంగతి అడుగుతాడు. ఇక మేనేజర్ అయితే ఆ ఫైలు చైర్మన్ దగ్గర ఉంది, తను సంతకం కూడా చేసేసాడు అని చెప్పడంతో ఇక ఆ విషయం కనుక్కోవడానికి నేరుగా శివన్నారాయణ గదికి వెళ్ళి ఆ ఫైల్ సంగతి అడుగుతూ ఉంటాడు. ఇక శివన్నారాయణ అయితే కోపంగా ఆఫీస్ రూల్స్ పాటించిన వాళ్ళు ఈ ఆఫీసులో ఉండవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నేను కూడా ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు, గౌరవం మర్యాద లేని చోట నేను అస్సలు ఉండను, ఇప్పుడే రిజైన్ చేసేస్తాను అని తను చెప్తూ ఉంటే ఇక జోష్న అయితే ఏం మాట్లాడుతున్నారు తాతయ్య, బావ నాకు కావాలి అని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ తాతయ్య అయితే నేను తనని ఉండమని చెప్పను, వెళ్తానంటే నేను ఆపను అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బావ ఆఫీసులో ఉంటే రోజు తనను చూసుకోవచ్చు అనుకుంటే తాత వల్ల బావ ఆఫీసు వదిలి వెళ్ళిపోయేలా ఉన్నాడే అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి లంచ్ బాక్స్ తీసుకుని వచ్చిన దీప అయితే, ఏంటి తాతయ్య గారు, మీ మనవడిని మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందే కార్తీక్ బాబు పెరిగాడు కదా అని చెప్తూ ఉంటే ఇక కార్తీక్ అయితే, నువ్వేం మాట్లాడకు దీప, ఆ గోడలకి చెప్పినా ఈ మనుషులకు చెప్పినా ఒకటే, వీళ్ళకి అరవడం తప్ప అర్థం చేసుకోవడం అస్సలు తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే, మరి నువ్వు మమ్మల్ని అర్థం చేసుకొని నువ్వే మా ఇంటికి రావచ్చు కదా బావా అని తను అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే, వాడికి ఆ మనసు అనేదే లేదు కదమ్మా, ఉంటే ఎప్పుడో మన ఇంటికి వచ్చేవాడు కదా అని అంటుంటాడు. ఇక కార్తీక్ అయితే, ఆ మనసుని మీరే విరిచేశారు కదా అని అంటుంటాడు. ఇక దీప అయితే, మీరే మీ మనవడిని అర్థం చేసుకోండి తాతయ్య, మీ రెండు కుటుంబాలు ఎప్పుడు విడిపోకూడదు, కలిసే ఉండాలి అని చెప్తూ ఉంటే, అసలు మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వే కదా అని దీపని అరుస్తూ ఉంటాడు శివన్నారాయణ. ఇక దీప అయితే, అలా మాట్లాడకండి తాతయ్య, నేను చెప్పేది వినండి అని అంటుంటే, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ మాట నేనెందుకు వినాలి అని అరుస్తూ ఉంటాడు. ఇక దీప అయితే, నేను మీ మనవరాలి తాతయ్య, నేను చెప్పినట్టు మీరు వినాలి అంటుంటే ఇక అక్కడే ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. దీప ఇంటి వారసురాలు అన్న సంగతి నాన్న ఎవ్వరికి చెప్పనని మాటిచ్చాడు కదా, మరి దీప ఏంటి మీ మనవరాల్ని అంటుంది? దీప అసలు వారసురాలు అని తెలిసేలోగా తనని ఈ లోకంలో నుంచే లేకుండా చేయాలని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.